గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ర్యాండమ్ నాయిస్ జనరేటర్. సో ఆల్రెడీ మనం పల్స్ అండ్ స్క్వేర్ వేవ్ జనరేటర్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో ఏంటి అంటే ర్యాండమ్ నాయిస్ జనరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇది కూడా మనకి బ్లాక్ డయాగ్రామ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. అయితే మనకి ఇక్కడ ఈ ర్యాండమ్ నాయిస్ జనరేటర్లో మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ఆడియో ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ర్యాండమ్ నాయిస్ జనరేటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా. సో ఫస్ట్ బ్లాక్లో మనకి నాయిస్ సోర్స్ ఉంటుంది, తర్వాత యాంప్లిఫైయరు, తర్వాత మాడ్యులేటరు, తర్వాత మనకి ఆసిలేటర్కి కనెక్ట్ చేస్తాము. దాని తర్వాత మనకి వైట్ పింగ్ అండ్ యూఎస్ఏ ఫిల్టర్ ఉంటుంది. దాని తర్వాత యాంప్లిఫై అయిన తర్వాత నాయిస్ ఆ ఫిల్టర్ నుంచి వచ్చిన సిగ్నల్ మనకి యాంప్లిఫై అయిన తర్వాత మనకి నాయిస్ అవుట్పుట్ అనేది మనకి ప్రెజెంట్ అవుతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే సో మనకి అంటే మనకు ఉన్న ఎంత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో సింగిల్ మెజర్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనకి సో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో మనం చాలా మెజర్మెంట్స్ తీసుకుంటాం. సో దానివల్ల మనకి ఎక్కువ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది మనకి తక్కువ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాం ఒక సింగిల్ మెజర్మెంట్స్ని ఎంతైతే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మొత్తం కవర్ అయ్యేటట్టు సో దాని యొక్క పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఇందులో ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది. అలాగే మనకి స్పెక్ట్రమ్ యొక్క నాయిస్ అనేది మనకి ర్యాండమ్ నాయిస్ యొక్క స్పెక్ట్రమ్ అనేది అన్ని ఫ్రీక్వెన్సీస్లో కవర్ చేస్తుంది అనమాట. స్పెక్ట్రమ్ యొక్క నాయిస్ అనే ర్యాండమ్ నాయిస్ యొక్క స్పెక్ట్రమ్ అనేది మనకి అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా కవర్ చేస్తుంది. సో ఇలా కవర్ చేసి దాన్ని ఏమంటామంటే వైట్ నాయిస్ అంటాం మనం. సో అలాగే మనకి నాయిస్ అంటే ఇక్కడ మనకి నాయిస్ ఉంటుంది కదా. సో ఈ నాయిస్లో ఉండే ఈక్వల్ పవర్ డెన్సిటీ అనేది అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా ఈ నాయిస్లో వైట్ నాయిస్లో ఉండే పవర్ డెన్సిటీ అనేది అన్ని ఫ్రీక్వెన్సీస్కి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో మనకి ఈ పవర్ డెన్సిటీ అనేది ఇదేం చెప్తుందంటే మనకి సిగ్నల్కి ఎనర్జీ మాత్రం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అంతేగాని మనకి సిగ్నల్ అనేది యూనిక్గా ఉండేటట్టు చెప్పదనమాట. జస్ట్ ఏం చేస్తుందంటే అన్ని ఫ్రీక్వెన్సీస్కి ఎనర్జీ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే సిగ్నల్కి ఎలా ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ చేయాలో ఇది మనకి ఈ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ చెప్తుంది. సో ఈ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్లో మనకు అర్థమవుతుంది. అలాగే మనకి పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్లో మనకి ఏంటి అంటే ఇంకొకటి, సో ఇది మనకి యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్, యాంప్లిట్యూడ్తో సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ టైం అనేది మనకి వేరీ అవుతుంది, ఎలా వేరీ అవుతుందో చెప్తుంది. సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ టైం అనేది ఎలా వేరీ అవుతుందో మనకి పవర్ స్పెక్ట్రమ్ అనే ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. కానీ మనకి ఇక్కడ సిగ్నల్ అనేది యూనిక్గా ఉండదు. ఎందుకు యూనిక్గా ఉండదు అంటే మనకి ఇక్కడ ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఎటువంటి ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో అందువల్ల మనకి ఫేజ్ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఈ పవర్ స్పెక్ట్రమ్లో సో అందుకని మనకి ఏమవుతుందంటే ఇక్కడ సిగ్నల్ అనేది యూనిక్గా అందుకని సిగ్నల్ అనేది యూనిక్గా ఉండదు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా సో ఇందులో ఏంటంటే మనకి నాయిస్ జనరేట్ చేయడానికి ఒక మెథడ్ యూస్ చేస్తున్నాము. సో అది ఏం మెథడ్ యూస్ చేస్తున్నామంటే ఇక్కడ నాయిస్ జనరేట్ చేయడానికి సెమీకండక్టర్ నాయిస్ డయోడ్ యూస్ చేస్తున్నాం. సో ఈ సెమీకండక్టర్ నాయిస్ డయోడ్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీ డెలివర్ చేస్తుందంటే సో ఇది మనకి 80 నుంచి 220 kHz ఎక్సెస్గా అంటే రఫ్గా మనకి 220 kHz కన్నా ఎక్కువగానే మనకి ఫ్రీక్వెన్సీస్ని డెలివర్ చేస్తున్నాం. అంటే 80 నుంచి 220 kHz కన్నా కొంచెం ఎక్కువగానే మనకి ఫ్రీక్వెన్సీస్ని డెలివర్ చేస్తుంది అనమాట. సో అలా డెలివర్ అయిన నాయిస్ అనేది దేంట్లోకి వెళ్తుంటే యాంప్లిఫైర్లోకి వెళ్తుంది. సో ఈ యాంప్లిఫైర్లో ఏమవుతుందంటే మనకి యాంప్లిఫై అయ్యి దాన్ని మనం హెట్రో డౌన్ చేస్తుంది అనమాట. సో హెట్రోడైన్ అంటే ఏంటో నేను నెక్స్ట్ సెక్షన్లో మీకు హెట్రోడైన్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. సో హెట్రోడ్ అయిన తర్వాత మనకి అలా హెట్రోడ్ అయిన ఆడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని బ్యాలెన్స్ చేయాలి. సో అలా బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక సిమెట్రికల్ మాడ్యులేటర్ని యూజ్ చేస్తున్నాం. ఈ సిమెట్రికల్ మాడ్యులేటర్ ఏం చేస్తుందంటే మనకి యాంప్లిఫై మన హెట్రో డౌన్ అయి ఉంటుంది కదా ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని ఇదేం చేస్తుందంటే ఈ సిమెట్రిక్ మాడ్యులేటర్ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అలా బ్యాలెన్స్ అయిన తర్వాత మనకి లాస్ట్లో ఇక్కడ ఫిల్టర్ అరేంజ్మెంట్ ఉంటుంది.
ఓకే, ఇక్కడ మాడ్యులేటర్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని బ్యాలెన్స్ చేయడానికి మాడ్యులేటర్ యూస్ చేస్తున్నాము. అలా బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత దేనికి ఇస్తున్నామంటే ఇక్కడ మనం ఒక ఫిల్టర్ అరేంజ్మెంట్స్కి ఇస్తున్నాం. సో ఈ ఫిల్టర్ అరేంజ్మెంట్లో మనకి ఏమవుతుందంటే, సో మనకి అలా సప్లై అయిన అవుట్పుట్ దేనికి ఇస్తున్నామంటే మనం ఫిల్టర్ అరేంజ్మెంట్లోకి ఇస్తున్నాము. ఈ ఫిల్టర్ అరేంజ్మెంట్లో మనకి టోటల్గా మనకి త్రీ స్పెక్ట్రమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అవి చూడండి ఒకసారి. వైట్, పింక్ అండ్ యూఎస్ఎస్ఐ ఫిల్టర్. ఓకేనా. సో మనకి అలా ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కవర్ అయిన అలా మాడ్యులేట్ అయిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది అలా బ్యాలెన్స్ అయిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యొక్క అవుట్పుట్ అనేది మళ్ళీ దేనికి ఇస్తామంటే మనం ఫిల్టర్ అరేంజ్మెంట్లోకి ఇస్తాము. సో ఈ ఫిల్టర్ అరేంజ్మెంట్ దగ్గరికి మనకి అవుట్పుట్ సిగ్నల్ అనేది వస్తుంది. సో అలా వచ్చిన అవుట్పుట్ సిగ్నల్కి ఏముంటాయి, ఇలా వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ దగ్గరికి, సో ఇలా వచ్చిన అవుట్పుట్ సిగ్నల్లో సో మనకి ఫిల్టర్ అరేంజ్మెంట్ దగ్గర మనకి 3 స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి మనకి వైట్, పింక్ అండ్ యూఎస్ఐ నాయిస్. సో ఈ 3 నాయిసెస్లో అవి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వేవ్ ఫామ్. సో మనకి వైట్ నాయిస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే అలాగే యూఎస్ఐ నాయిస్, అలాగే పింక్ నాయిస్ అంటే ఏంటో చూద్దాము. ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది పింక్, వైట్ అండ్ యూఎస్ఐ నాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనమాట. సో మనకి వైట్ నాయిస్ అనేది మనకి 20 Hz నుంచి 25 kHz వరకు 25 kHz నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మేడం. 20 Hz నుంచి మనకి 25 kHz వరకు మనకి అది ఫ్లాట్గా మనకి కనిపిస్తుంటుంది. అలాగే దాని యొక్క అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది మనకి అంటే 50 kHz వరకు మనకి వైట్ నాయిస్ యొక్క అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే మనకి కట్ ఆఫ్ స్లోప్ ఎంత ఉంటుందంటే మనకి వైట్ నాయిస్ యొక్క కట్ ఆఫ్ స్లోప్ ఎంత ఉంటుందంటే -12 dBs పర్ ఆక్టేవ్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది అండ్ మనకి అలాగే పింక్ నాయిస్కి ఏంటంటే మనకి పింక్ నాయిస్ మనం ఇంకొక నేమ్తో ఎలా పిలుస్తామంటే రెడ్ లైట్ లాగా పిలుస్తాము. సో ఎందుకు అంటే సో పింక్ నాయిస్లో మనకి ఇక్కడ పింక్ నాయిస్లో లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కానీ యాంప్లిట్యూడ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. పింక్ నాయిస్లో ఎలా అయితే రెడ్ లైట్కి లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అలాగే లార్జర్ యాంప్లిట్యూడ్ ఉంటుందో సేమ్ మనకి పింక్ నాయిస్ కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అలాగే ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో అందుకని పింక్ నాయిస్ని ఇంకొక నేమ్స్ ఏమని పిలుస్తున్నామంటే రెడ్ లైట్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే. సో ఈ పింక్ నాయిస్లో మనకి వోల్టేజ్ స్పెక్ట్రమ్ అనేది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి పింక్ నాయిస్లో వోల్టేజ్ స్పెక్ట్రమ్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. అంటే వోల్టేజ్ స్పెక్ట్రమ్ ఈక్వల్ టు 1/√f అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ నుంచి మనకి బ్యాండ్ విడ్త్ ఈజీగా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్గా మనకి వచ్చి యూఎస్ఐ నాయిస్. సో యూఎస్ఐ నాయిస్ అనేది మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ సిమ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఏది స్పీచెస్ కానీ లేదంటే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీస్ కానీ, సో వీటికి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం యూఎస్ఐ నాయిస్ని యూస్ చేస్తున్నాం. సో మనకి యూఎస్ఐ నాయిస్ని ఇంకా ఎక్కడ యూస్ చేస్తామంటే టెస్టింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాము. సో మనకి టెస్టింగ్ పర్పస్ అండ్ యాంప్లిఫైయర్స్, లౌడ్ స్పీకర్స్ టెస్టింగ్ ఉంటుంది కదా. సో ఆ టెస్టింగ్ పర్పస్ కోసం మనం యూఎస్ఐ నాయిసెస్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇది ర్యాండమ్ నాయిస్ జనరేటర్స్. సో ర్యాండమ్ నాయిస్ జనరేటర్ ఈజీ. జస్ట్ మనకి బ్లాక్ డయాగ్రామ్, అలాగే ఆ నాయిస్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి కదా, 3 స్పెక్ట్రమ్స్. ఆ 3 స్పెక్ట్రమ్స్ యొక్క బ్యాండ్ విడ్త్, అలాగే అవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఈ 3 లైన్స్ మనకు తెలిస్తే టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెక్షన్లో